అన్నలు కావలి చాలా ప్రశాంతమైన ఊరు. అది అందరికీ తెలిసిన విషయమే. అధికారం ఒకరోజు మా దగ్గర, ఒకరోజు ఇంకొకటి దగ్గర, ఈరోజు మీ దగ్గర ఉంది. అందుకని మనం ఈ ప్రశాంతమైన ఊరిలో ఉద్రిక్తతలకు ఎలాంటి తావు ఇవ్వకుండా ఈ ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే అసలు ఈ సందర్భాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి దుర్ఘటన జరిగింది కాబట్టి. అంటే దేశమే గర్వించదగ్గ నాయకుడు, ప్రపంచానికే తెలుగు జాతి యొక్క మహోన్నతిని చాటిన మహోన్నత వ్యక్తి శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహ తొలగింపు అత్యంత వివాదమైంది కాబట్టి చెప్పాల్సి వస్తూ ఉంది. ఇప్పుడు ఆయన విగ్రహాన్ని మీరు పదే పదే చెప్తున్నారు, ముసునూరు ప్రజలకి గుడికి అడ్డమని. ఓకే, గుడికి అడ్డమై ఉండొచ్చు, మీరు చెప్పిందే నిజమై ఉండొచ్చు. కానీ తొలగించిన వైనం ఆయన్ని అవమానపరచడమే. ఆయన అవమానపరచడం ద్వారా ఏం జరిగింది? తెలుగు ప్రజలందరి అభిమానాన్ని అవమానపరిచినట్టయింది. దాని మీద తన తండ్రి గారి విగ్రహాన్ని ఆ విధంగా చేశారన్న బాధతో మా అభిమాన నటుడు, ఆరాధ్య దైవం నందమూరి బాలకృష్ణ గారి పిలుపు మేరకు ఒక రాష్ట్ర వ్యాప్త బాలకృష్ణ సంఘ అధ్యక్షుడిగా, నాయకుడిగా మా నాయకుడు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ కావిలికి ఆ అంశం మీద పదే పదే రావడం జరుగుతూ ఉంది. మళ్ళీ కూడా వస్తాడు అన్న. ఏమని? ప్రభుత్వానికి, అధికారులకి, కలెక్టర్ గారికి కానీ, ఆర్డీఓ గారికి కానీ అందరికీ మేము వినతి పత్రం ఇచ్చాం. డిఎస్పీ గారికి, సార్ ఆ విగ్రహం తొలగించిన విధానం సక్రమంగా లేదు, ఆయన్ని అవమానపరిచే విధంగా ఉంది, కాంస్య విగ్రహం అది, దాన్ని ఈరోజు అది దేనికి పనికిరాకుండా పోయింది, మీరేదన్నా అది అడ్డమైంటే ఒక నోటీస్ ఇచ్చి తొలగించే విధానం చేయాలే కానీ ఏదో రకంగా అంత అక్రమంగా చేయకూడదు కదా అని చేశాం. కానీ ఈరోజుకి కూడా ఫలితం లేదు. పైగా తొలగించిన వైనాన్ని పక్కన పెట్టి ఈరోజు మీరు ఏదో ఒక విగ్రహాన్ని పెడుతున్నారు, ఫైబర్ విగ్రహాన్ని పెడుతున్నారు. మీరు పెట్టుకోండి. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా మా నాయకుడు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది అదే. మీరు విగ్రహం పెట్టుకుంటున్నారు, మేము దానికి అడ్డు కాదు, మాకు సంబంధం లేదు. ఎందుకని? అక్కడ తీసేసి దాన్ని పగలగొట్టి ఈరోజు మీ మీద ప్రజల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చేసరికి ఆ విమర్శల్ని ఏదో రకంగా ఫిల్ చేసుకుందామన్న ఉద్దేశంతో ఒక రాజకీయంలో భాగంగా మీరు మరొక విగ్రహం పెడుతున్నారే కానీ రామారావు గారి అభిమానులుగా మీరేమో అక్కడ విగ్రహం పెట్టట్లా. రామారావు గారి అభిమానులుగా విగ్రహం పెట్టే పనైతే తొలగించిన విధానమే చెప్తుంది దానికి. సో ఆ క్రమంలో కోటంరెడ్డి గారు పదే కావిలికి రావడం, బాలకృష్ణ గారి ఆదేశానుసారం ఆయన చేయడం, ఆయన మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేయడం, దాని మీద చర్చించడం. రేపు మీరు విగ్రహం జరుపుకొని మేమెవరో అడ్డు రామని చెప్తే మీరు ఎలా అడ్డొస్తారో చూస్తాము, మీకు దమ్ముందా, మీకు మగతనం ఉందా అంటే, అన్న ప్రజాస్వామ్యంలో ఆ భాషకి ఎక్కడా తావు లేదన్నా. ఇప్పటి వరకు ఇది ప్రశాంతమైన ఊరు. ఇక్కడికి ఏ అధికారులు వచ్చినా, ఏ పోలీసు వారు వచ్చినా సంతోషంగా వెళ్తూ ఉంటారు. ఎందుకు? మనందరం పార్టీలు వేరైనా సరే, పార్టీలు ఏదైనా సరే, సిద్ధాంతాలు వేరైనా సరే, ప్రజాస్వామ్యయుతంగా అందరం మనం వెలుగుతున్నాం. దయచేసి మీరు మీ భాష మీరేం చెప్పాలనుకుంటున్నారో మీరు అది స్పష్టంగా మాట్లాడండి. ఈరోజు అధికారం ఉందని మగతనం ఉందా, దమ్ము ఉందా, ధైర్యం ఉందా అంటే అది సబబు కాదు. ఇంకోటి ఏదో అన్నారు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నెల్లూరులో మాట్లాడలేక. మీరు ఒక్కసారి గమనించారా? ప్రతిరోజు ఒక ప్రతిపక్ష నాయకుడిగా నెల్లూరు నియోజకవర్గ సిటీ ఇన్ఛార్జ్ అభ్యర్థిగా ఆయన ప్రతిరోజు ప్రభుత్వం చేసేది అన్యాయాల్ని, అక్రమాల్ని, ప్రజా వ్యతిరేక కార్యకలాపాలని ఆయన మీడియా ముఖంగా, పత్రికా ముఖంగా ఎండగడుతూనే ఉన్నారు. మంత్రులని లేదు, ఎమ్మెల్యేలని లేదు. మీరు ఇంకోసారి గమనించండి, ఈ మధ్య TV5 లైవ్లో కూడా ఆయన పాల్గొన్నారు. మీరు ఆయన ఏదో అక్కడ భూదందాలు చేశాడని, అక్రమాలు చేశాడని, అక్కడ మాట్లాడలేక ఇక్కడికి వచ్చాడని మీరు చెప్తున్నారు. దయచేసి మీరు వాటన్నిటిని అబ్జర్వ్ చేయండి. మీరు నిన్న ఈ మధ్య కూడా మీరు ఒక అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు మీరేదో జగన్మోహన్ రెడ్డి గారిని గాంధీతోటి పోల్చినప్పుడు ఆయన తనదైన శైలిలో నిరసన తెలిపాడు. అది కరెక్ట్ కాదు అని. ప్రతి సందర్భంలో ఆయన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మీరు చేస్తుంటే వాటన్నిటిని ఒక ప్రతిపక్ష పాత్రలో ఆయన ఖండిస్తూనే ఉన్నారు. అంతేగాని మీరు దయచేసి వ్యక్తిగత విమర్శలకు ఎక్కడ తావు ఇవ్వద్దన్నా. ఇది అధికారం మీకు ఈరోజు ఉంది. ఎవరికి అధికారం శాశ్వతం కాదు. మీరు దమ్ముందా, ధైర్యం ఉందా, మగతనం ఉందా, అదే అన్నంటే ముసునూరు ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. ముసునూరు ప్రజల మనోభావాలు మీరు అన్నదే జరిగి ఉండొచ్చు. అప్పుడు ఏంది? ఒక క్రమ పద్ధతిలో జరగాల. ఆయన అంత మహనీయుడి విగ్రహాన్ని మీరు క్రమ పద్ధతిలో తీయలేదు కాబట్టి ఈ చర్చకు అవకాశం ఇచ్చారు. మీరేదో డెఫిసిట్ అవుతున్నారు కాబట్టి ఈరోజు లక్ష్మీపార్వతి గారిని పిలిపించుకొని ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చూస్తున్నారు. ఆమె కూడా ఆలోచించాలా. ఆమెకి తెలుసు
ఆ విగ్రహాన్ని ఎలా తొలగించారో, మేము ఏ విగ్రహం కోసం అయితే పోరాడుతున్నామో ఆ విగ్రహాన్ని ఎలా తొలగించారో దాన్ని మాత్రం ఆమె ప్రశ్నించలా. ఈరోజు ఆమె ఆ నందమూరి తారక రామారావు భార్యగా నేను వచ్చి విగ్రహాన్ని ఓపెన్ చేస్తున్నా, రేపు ఓపెన్ చేస్తాను, నన్ను ఎవరు అడ్డుకోలేరు అని చెప్తున్నారు. ఆమె ఎవరం అడ్డుకుంటామని చెప్పట్లా, మీకు చేతనైంది మీ విగ్రహం మీరు పెడుతున్నారు. మేమేమంటున్నాము, ఎక్కడైతే ఉందో అక్కడ చట్టపరంగా న్యాయపరంగా ఏదో ఒక రోజు మా నందమూరి బాలకృష్ణ గారి ఆదేశానుసారం కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, బీదా రవిచంద్ర గారి నాయకత్వంలో మళ్ళీ అక్కడే పునఃప్రతిష్ఠిస్తామని చెప్తున్నాం. ఇంకొక ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నారు, పార్టీలో గ్రూపులు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయని. అన్న మీరు ఏ పార్టీలో, రేపే పార్టీ, నిన్నే పార్టీ, మొన్న కాంగ్రెస్, నిన్న తెలుగుదేశం, ఈరోజు వైసీపీ. ఈరోజు మీరు ఏ పార్టీలో అయితే ఉండే ఆ పార్టీ ఎమ్మెల్యే గారి గురించి, ఎమ్మెల్యే గారి దగ్గర ఏదో వ్యక్తిగత లబ్ధి చేకూరడం కోసం మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆయన్నే మీరు మున్సిపల్ కౌన్సిల్లోకి రానికుండా అడ్డుకున్న సంగతి ఈ కావలి ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఇంకా మరవల. మీకు ఏదైనా వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటే మీరు ఏదైనా చేసుకోండి అన్న, అందుకోసమని అధికారం మీ చేతిలో ఉంది. మీరేమో 3 పార్టీలు, మొన్న కాంగ్రెస్, నిన్న తెలుగుదేశం, ఈరోజు వైసీపీ. నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు మీరు బిఎంఆర్ గారిని కానీ, బీదా రవిచంద్ర గారిని కానీ మీరు ఎలా పొగిడారో, ప్రతాప్ రెడ్డి గారిని మీరు ఏమేమన్నారో అందరికీ తెలుసు. మీరు వాటన్నిటిని దయచేసి అందరూ గమనిస్తుంటారన్నా, ఎవ్వరికి ఏది శాశ్వతం కాదు. మీరు దయచేసి వాటన్నిటిని ఒకసారి పునఃపరిశీలించుకోండి. రేపు మీ విగ్రహ అడ్డుకి మీ విగ్రహ ప్రతిష్టాపనకి మేమే అడ్డుపడం. మా కోరిక, మా నాయకుడు, మా అభిమాన దైవమైన నందమూరి తారక రామారావు గారి విగ్రహం అదే స్థానంలో పునఃప్రతిష్ఠించడం కోసం మేము ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాటన్నిటి మీద మాట్లాడడానికి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారే తప్ప తెలుగుదేశం పార్టీ తరపుననే కాదు. నందమూరి బాలకృష్ణ ఆదేశానుసారమే మళ్ళీ వస్తారని కూడా నేను జర్నలిస్ట్ క్లబ్ తరపున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఆలోచించండి.